వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ట్రాఫిక్ పై అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రగతి సెంటర్ స్కూల్ విద్యార్థులకు ఈరోజు KPHC లోని JNTU సర్కిల్ వద్ద KPHC ట్రాఫిక్ CI చానయ్య అవగాహన కల్పించారు. రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ చూపిస్తూ రెడ్ సిగ్నల్ పడితే ఆగాలని, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్లాలని వివరిస్తూ ఇలాంటి విషయాలు స్కూల్లో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా తప్పకుండా పిల్లలకు తెలియజేయాలన్నారు. నగరం దినదినాభివృద్ధి చెందుతుండటంతో జనాభా పెరిగిపోయి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ సిగ్నల్కు అనుకూలంగా నడుచుకుంటూ ట్రాఫిక్ సమస్యలను నిరోధించడానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ SI యాదయ్య, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ముందుగా మన స్కూల్ చిల్డ్రన్కి ఈరోజు చిన్న అవగాహన కార్యక్రమం ప్రాక్టికల్గా మన JNTU జంక్షన్ వద్ద వాళ్ళకి సిగ్నల్ బోర్డ్ చూపిస్తూ, అదేవిధంగా మన JNTU జంక్షన్ దగ్గర ఉన్నటువంటి పెడెస్ట్రియన్ స్టాపేజ్ సిగ్నల్స్ని వాటి గురించి కొంచెం అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా స్కూల్ వాళ్ళు ముందుకు వచ్చినందుకు పిల్లలకి అవేర్నెస్, ట్రాఫిక్ సిగ్నల్స్ మీద, ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడం ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా అందరూ ఇట్లాంటి కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది. దీంట్లో భాగంగా పిల్లలకి చిన్నప్పటి నుంచే, మన పేరెంట్స్ నుంచే పిల్లలకి తెలుస్తూ ఉంటుంది. మనం ఫాలో అయితే మన నెక్స్ట్ జనరేషన్ కానీ పిల్లలు కానీ మనల్ని చూసే వాళ్ళు కూడా రూల్స్ అన్ని ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ చూస్తుంటాము, స్కూల్కి టైం అవుతుందనో లేదంటే హర్రీగా వెళ్ళే ఉద్దేశంతో లేట్ అవుతుంది, క్లాస్ లేట్ అవుతుందనో, బస్ లేట్ అవుతుందనో రాంగ్ రూట్లో రావడము, లేదంటే హెల్మెట్ లేకుండా పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని ప్రయాణం చేయడము, షార్ట్ కట్ అని చెప్పేసి చాలా మంది పెడెస్ట్రియన్స్ మీది కూడా బైక్స్ ఎక్కిస్తూ వెళ్తారు. వాళ్ళని మేము ఎప్పుడైనా ఆపితే స్కూల్ టైం అవుతుంది సార్, లేట్ అవుతుంది, క్లాసు బస్ వెళ్ళిపోతుంది, ఆఫీస్ లేట్ అవుతుంది, ఇట్లాంటి రీజన్స్ చెప్పడం జరుగుతుంది. అందరికీ అలాంటి ఇష్యూస్ మాకు కూడా ఉంటాయి. కానీ మనందరం చెప్పేది ఏంటంటే ప్రాణం కంటే విలువైంది ఏది కాదు. మన ప్రాణాలు, అదేవిధంగా మన తప్పు వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పడకూడదు. కాబట్టి అందరూ రూల్స్ ఫాలో కావాలి. మనం ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతే ఎక్కడ ఏదైనా ఏ కార్యక్రమం అవుతుంది, ఎక్కడ ఏమైనా మనకి ఇష్యూ జరగవచ్చు, ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ లేట్ కావచ్చు. కాబట్టి మనం ఒక స్పేర్ టైం ఒక 15 మినిట్స్ ఆఫీస్కి కానీ, స్కూల్కి కానీ, ఇంకేదైనా పని, బిజినెస్ కావచ్చు, దేనికైనా ఒక 15-20 మినిట్స్ మనం స్పేర్ టైం ముందే ఎర్లీగా బయలుదేరితే కనుక మనకు మెంటల్లీ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా లేట్ అయితేనే ఆందోళన, రాంగ్ రూట్లు తీసుకోవడము, షార్ట్ కట్ తీసుకోవడము, రూల్స్ బ్రేక్ చేయడం లాంటివి కూడా జరగకుండా ఉంటాయి. మా వంతుగా KPHB ట్రాఫిక్ తరఫున పబ్లిక్ ఈ విషయాలు తెలియజేయగలుగుతున్నాము. అదేవిధంగా KPHB ఈ ఏరియా ప్రాంతానికి వచ్చినట్లయితే కనుక ఎక్కువగా హైవేల మీద కానీ, ఇక్కడ కానీ, ఈ మార్కెట్ల వద్ద కానీ, ఈ తోపుడు బండ్లు, పుష్ కార్ట్స్, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళ వల్ల చాలా ట్రాఫిక్ కంజెషన్ జరుగుతుంది. డే బై డే ఎవరినైనా మనం కదిలిస్తే మేము 15 ఇయర్స్, 20 ఇయర్స్, లేదంటే 2 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ బిజినెస్ రన్ చేస్తున్నాము, మీరు ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు అని ఆ విధంగా మాతో ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, మనకు డే బై డే ట్రాఫిక్ చాలా రద్దీ పెరుగుతుంది. గ్రోయింగ్ పాపులేషన్, గ్రోయింగ్ డెవలప్మెంట్, అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన కాలనీలో ఎంటీగా ఉన్న ప్లేస్లు ఒక 2-3 మంత్స్లో 5-6 ఫ్లోర్లో బిల్డింగ్ అవుతుంది. ఆ బిల్డింగ్లోకి కొత్త పబ్లిక్ వస్తున్నారు, న్యూ ఫ్యామిలీస్ వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ అవసరము, అందరికీ ఓన్ వెహికల్స్ ఉంటున్నాయి.
ఆ విధంగా ట్రాఫిక్ చాలా పెరుగుతుంది. అదేవిధంగా శివారు ప్రాంతాలు కూడా బాగా ఎక్స్టెండ్ అవుతున్నాయి. అట్లా ఎక్స్టెండ్ కావడం వల్ల కూడా ఆ ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా ఈ కేపీహెచ్బి ఏరియా నుంచే మాదాపూర్ కానీ, సిటీ లోపలికి కానీ, సికింద్రాబాద్ కానీ, అదేవిధంగా ఇటు హైవే కానీ వెళ్ళడం జరుగుతుంది. దాంతో ఈ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి పబ్లిక్ కానీ, బిజినెస్ చేసే పీపుల్ కానీ మా ట్రాఫిక్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ట్రాఫిక్ రద్దీని అర్థం చేసుకొని ఫుట్పాత్లు కానీ ఆక్యుపై చేయకుండా, రోడ్ల మీద బిజినెస్ పెట్టకుండా కోఆపరేట్ చేసి అందరూ సకాలంలో ఇళ్లకు వెళ్లేలాగా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా అట్లా కాకుండా ఇంకా వైలేట్ చేసినట్లయితే కనుక మాకు పై సుపీరియర్ ఆఫీసర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ క్లియర్ గా వెళ్ళాలి, ఎక్కడ జామ్ కాకూడదు, పబ్లిక్ త్వరగా రోడ్ మీద స్పెండ్ చేసే టైం తగ్గాలి, తొందరగా ఇళ్లకు కానీ ఆఫీసులకు కానీ రీచ్ కావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాము. ఆ క్రమంలో మేము కొన్ని కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. వెహికల్స్ సీజ్ చేయడం కానీ, పదే పదే రిపీటెడ్ వైలెన్స్ చేస్తే ఆ వెహికల్స్ కానీ, ఆ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడానికి ఏమి వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించి పబ్లిక్ ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.